ఉదయాన్నే ఇంటి ముందు ముగ్గేద్దామని బయటకు వస్తే ఇంటి ముందు చూడండి ఎంత పెద్ద పేడ కుప్ప ఉందో. చూసేవారు జాలే ముందు కడుక్కుందాం అని చెప్పేసి కడుగుతున్నా. ఇదే పేడని మమ్మల్ని అయితే అలికి ముగ్గులేసేవాళ్ళు, మనమైతే కడిగి ముగ్గులేస్తున్నాం. అది సర్లే కానీ మెట్ల మీద పేడెట్టేసిందబ్బా అని చాలాసేపు ఆలోచించా. అది మెట్ల మీద వేయలేదు, ఇంటి ముందే కూర్చుంది. మా రోడ్డు హైవే రోడ్డు కన్నా ఎక్కువ బిజీగా ఉండేది కాబట్టి వెళ్ళిన కార్ ఫోర్స్కి అలా పడిందనమాట. శుభ్రంగా కడిగేసరికి నడుములు పోయినాయి. అయినా టౌన్లో బర్రె ఎక్కడి నుంచి వచ్చింది అక్క అనుకుంటున్నారా? ఉంది ఫ్రెండ్స్, మా లైన్లో బర్రె ఉంది. అది నాకు పాలు ఇవ్వదు కానీ రోజు పేడ అయితే వేసిద్ది. అదేంటో మా ఇంటి ముందు వేసి అటుపక్కిల్లు ఇటుపక్క ఇంట్లో వేయొచ్చు కదా, మా ఇంటి ముందు వేసిద్ది అనమాట. అది వేసినందుకు కూడా బాధలేదు. అది కడిగేటప్పుడు అటు పోయేవాళ్ళు ఇటు పోయేవాళ్ళు ఏం కాదు మహాలక్ష్మి అని చెప్తారనమాట. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. మట్టి రోడ్డు అయితే సిమెంట్ రోడ్డు కదా, కడగలేక అల్లాడిపోయాను. అంత పని చేశాక మనం గట్టిగా తినాల్సిందే. అందుకే ఇంట్లో కొంచెం గారెలు వేసుకొని తింటున్నాను అనమాట. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ ఏంది అక్క అని అనుకోవద్దు. మనం ఏ ఫుడ్ తిన్నా మనకైతే ఒళ్ళు రాదు. అందుకని చెప్పేసి హ్యాపీగా అయితే గారెలు తింటున్నా. ఇంతకు మీరేం తిన్నారని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా? బాయ్ మరి.